రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పి మ్యాండేట్ జారీ చేస్తా ఉన్నారు. ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి జీవో నంబర్ 77 రద్దు చేస్తానన్నావు, ఏ విద్యార్థుల దగ్గరకు వచ్చి 107, 108 జీవోలు రద్దు చేస్తా ఉన్నావు. ఇవాళ మా హక్కులు మేము అడుగుతా ఉంటే రాజకీయ ప్రసంగాలు ఆపని చెప్పి నియంతలాగా డిక్టేట్ లాగా ఇవాళ జారీ చేస్తా ఉన్నావా? ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి పరిపాలన చెప్పి మర్చిపోతా ఉన్నాడు. చక్రవర్తి అనుకుంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఎన్డీఏ ప్రభుత్వం. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ కేంద్రాల్లో విద్యార్థి హక్కులు లేదా కళాశాలలో విద్యార్థి హక్కులు ఖచ్చితంగా కాపాడుకుంటాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 107 రద్దు చేస్తానన్నావు, మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా ఉన్నావు. నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ నాయన చంద్రబాబు నాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, నిమ్మల రామానాయుడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, సబితమ్మ ఏ యూనివర్సిటీలో చదువుకుంది, పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కేంద్రాలు ఎందుకు పెడతా ఉన్నారు? మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను నియంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి. పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్తున్నారు.